ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినట్లుగా మొత్తం 7 రకాల ఆయుధాలు ఉన్నట్లు మనం చూడొచ్చు. క్రైస్తవులకు ఇవ్వబడిన ఆయుధాలు ఏంటంటే 6 రకాల ఆయుధాలు ఇవ్వబడ్డాయి. 7వదిగా ప్రార్థన అనేది 7వ ఆయుధం. ఇది అతి ముఖ్యమైన ఆయుధం, కీలకమైన ఆయుధం, క్రియాశీలకమైన ఆయుధం. చూడండి, ఈ 7 ఆయుధాలలో కూడా ఈ రెండింటిని 2 రకాలుగా బైఫర్కేట్ చేస్తే, ఒకటి డిఫెన్సివ్ వెపన్స్, రెండవది అఫెన్సివ్ వెపన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకునుడి అని చెప్తున్నాడు. వాటిలో ఏంటంటే సత్యమును దట్టి 1, నీతి అను మైమరుపు 2, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు 3, 4 విశ్వాసం అనే డాలు, 5 రక్షణయను శిరస్త్రాణము. వాడి యొక్క దాడిలో మనం గాయపడకుండా ఉండు నిమిత్తమై ఇవ్వబడిన ఆయుధాలు. దీనిని డిఫెన్సివ్ వెపన్స్ అంటారు. రెండవది వెపన్ ఏంటంటే అఫెన్సివ్ వెపన్. ఇక్కడ రాయబడింది ఏంటంటే అది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. అంటే సాతానుగాడి యొక్క దాడిని తిప్పికొట్టడానికి డిఫెన్సివ్ వెపన్స్ ఉపయోగపడితే, అఫెన్సివ్ వెపన్స్ ఏం చేస్తాయంటే మనం యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. విశ్వాసమైన మనం ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నామన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం సాతాన్ని పోరాడి జయించాలి అంటే మన సొంత శక్తి కానీ, స్వచిత్తము కానీ, సంకల్ప బలం ఇవి సరిపోవు. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అడగాల్సింది సర్వాంగ కవచాలు. ఊరకనే కూర్చొని నేనేం చేయను, నాకేం వద్దు, ఈ సాతానుగాడు పదే నన్ను దాడి చేసి కృంగతీస్తా ఉన్నాడు కాబట్టి నేనేం చేయను, నువ్వే చూసుకో ప్రభువా, ఇక నా వల్ల కాదయ్యా అని మనం చేతులు ఎత్తే వాళ్ళని ఉండకూడదు. కనీసం మోకరించి ప్రార్థన చేయాలి. సర్వాంగ కవచాలు నాకు కూడా ఇవ్వయ్యా అని అడగాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు గనక మనం బాగా చదివితే సర్వాంగ కవచాల గురించి రాయబడుతూ సాతాను యొక్క శక్తులను ఎలా జయించాలి, ఓడించాలి, దానికి కావాల్సిన బలం ఎలా వస్తుందని ఆయన మాట్లాడుతూ కొన్ని కీ పాయింట్స్ మనకు చెప్పాడు. 1, మీరు బలవంతులై ఉండండి. 2, శక్తివంతులై ఉండండి. 3, ధైర్యముగా నిలబడండి. 4, పట్టుదలతో ఉండండి. 5, మెలకువ కలిగి ఉండండి. అపోస్తులైన పౌలు గారు అన్నాడు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని అన్నాడు. ఎందుకంటే వాడు శోధిస్తేనే నువ్వు నిజంగా క్రైస్తవ్యంలో ఉన్నట్టు, నిజంగా ప్రభు కొరకు రోషంగా నిలబడినట్టు. చాలామంది అంటారు శోధనలు ఎక్కువైపోతున్నాయి బ్రదర్. శోధనలు ఎక్కువైపోతున్నాయి అంటే నీ మీద దేవుని ప్రణాళిక ఎక్కువ ఉందని అర్థం. సాతానుగాడి తంత్రాలు మనకు తెలుసు కదా. వాడు ఏ విధంగా అయినా పడగొట్టాలని చూస్తాడు. ఆదిలోనే ఏం చేశాడు, ఆదాము హవ్వలను పడగొట్టాడు. ఇక ఆ రోజు నుండి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఏ విధంగా అయినా పడగొట్టాలనే వస్తున్నాడు. అందుకోసం మనం యుద్ధ భూమిలో ఉన్నాము కాబట్టి సర్వాంగ కవచాలు ధరించుకొని ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు ఎలా ఉండాలి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి ఉండండి. మనందరికి ఇది ఆపద్దినం అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలకడగా ఉండుటకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ఎందుకు? రెండవది ఏంటంటే వాడిని ఎదిరించటం కోసం కావాలి. సర్వాంగ కవచాలు మనకి ఎందుకు కావాలి? ఆపద్దినమందు వాడిని ఎదిరించటం కోసం మనకి సర్వాంగ కవచాలు కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? పేతురు గారిని అడిగితే పేతురు గారు చెప్తాడు 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు ఉండాలి మెలకువగా అంటే అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. మనకిప్పుడు డౌట్ రావాలి. ఏమని రావాలంటే, ఏమండి బ్రదర్ గారు, వాడిని నేను ఒక్కరోజు కూడా చూడలేదండి, ఎలాగండి నేను యుద్ధ సన్నద్ధున్నై ఉండాలి? ఇలాంటి డౌట్లు వస్తాయి కదమ్మా. చూడండి, వాడు శరీరం కాదు. పౌలు గారు అదే చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అంటే మనం పోరాడేది ఎవరితో? మన కంటికి కనిపించని దురాత్మలతో పోరాడుతున్నాము. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4:4 ఉంటుంది. వాడు అసలు ఈ యుగ సంబంధమైన దేవత వాడు. యోహాను పత్రిక 12వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది, వాడు ఈ లోకాధికారి. ఈ లోకమంతా చీకట్లో ఉందట. ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ చీకటిలో నుండి తన మహాసైన్యమైన విశ్వాసులను వేరుపరచడం కోసం వచ్చాడు. ఈ యుగ సంబంధమైన దేవత వాడు. అందులో వాడికి అదృశ్యమైన పాలకులు ఎందరో ఉన్నారు. దురాత్మలు, దెయ్యాలు, పిచాచాలు, దేవునిపై తిరగబడిన దేవదూతలంతా దాంట్లోనే ఉన్నారు ఆ సమూహంలో. చూడండి, నేటికి అనేక మంది మనుషులు పూజించే దేవుళ్ళు వీరే, ఎవరో అనుకోమాకండి. చాలామంది దేశానికి, ప్రతి దేశానికి కొన్ని రకాలైన దేవుళ్ళు, కొన్ని రాష్ట్రాలకి కొన్ని రకాలైన దేవుళ్ళు, కులదేవతలు, గృహదేవతలు, వీధి దేవతలు, గోత్ర దేవతలు, ఎన్ని రకాల దేవతలు. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? వాడు ఏర్పరిచిన దేవుళ్ళు. వాడు పెద్ద దేవుడు, వాడి కింద ఉండే వాళ్ళందరూ చిల్లర దేవుళ్ళందరూ వాడి దేవుళ్ళే. వీళ్ళు ఏమని శబ్దం చేస్తారు తెలుసా? తాము మంచి వాళ్ళమని, నిజదేవుళ్ళు తామేనని, దుష్టశక్తులను, దెయ్యాలను నాశనం చేసి లేదా శిక్షించే లోకనాథులము తామేనని మనుషులను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ యుగ సంబంధమైన దేవీ దేవతలు చేసే పని ఏంటంటే తామే దేవుళ్ళు అన్నట్లుగా మనుషులను భ్రమపరుస్తూ ఉంటారు. ఇదొక దాడి. భౌతికంగా జరిగిద్దా అంటే ఈ దాడి భౌతికంగా కాదు, తంత్రములతో, కుతంత్రములతో జరిగిద్ది. కొంతమంది అంటారు, బ్రదర్ ఏ దేవుడు అయితే ఏమైంది బ్రదర్, అందరూ ఒకటేగా అని అంటారు. అందరూ ఒకటైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం ఎందుకు, శ్రమ పడటం ఎందుకు, రక్తాన్ని చిందించడం ఎందుకు, పాప పరిహారం కొరకై ఆయన శిలువలో బలియాగం అవటం ఎందుకు? ఇది ఒక భ్రమ. లోకంలో ఈ యుగ సంబంధమైన దేవత ఇలాంటి భ్రమల్లోకి మనం తీసుకెళ్తా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని వాడు శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, రక్షణలో వృద్ధి చెందుతున్న వారిని కూడా శోధించాలని, శ్రమ పెట్టాలని చూస్తూ ఉంటాడు. అందుకే పౌలయ్య గారు ఏమన్నాడంటే, బాబు ఇది యుద్ధ రంగం, ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధ భూమిలో ఉన్నాడు, మర్చిపోవద్దు. కాబట్టి ఈ యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ధరించుకోండి అని చెప్తున్నాం కదా, మరి ఆ కవచం మనకేమైనా దూరంగా ఉందా? గుర్తుపెట్టుకోండి, ఆ కవచం మనకి అందుబాటులోనే ఉంది. ఎక్కడుంది? మనందరం అనుకున్నట్టు అదేం దూరంగా లేదు. మనం అడిగితే ఆత్మ సంబంధమైన కవచాలు మనకు ధరింపజేస్తాడు. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాల ఆయుధాలు ధరించుకుంటాం, కానీ ఆత్మను కాపాడుకోవటం కోసం పౌలు గారు అంటున్న మాట ఏంటంటే మీరు సత్యముని దట్టి కట్టుకోవాలి, నీతి అను మైమర్పు షీల్డ్ పెట్టుకోవాలి, సిద్ధ మనసు కలిగిన జోడును, సువార్త వలనైన సిద్ధ మనసు జోడును దొడుక్కోవాలి, ముఖ్యంగా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, రక్షణయను శిరస్త్రాణం హెల్మెట్ పెట్టుకోవాలి, దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని కుడి చేత్తో పట్టుకోవాలి. చివరిగా ప్రతి సమయంలో ప్రార్థన చేయుటకు, అన్ని విధముల ప్రార్థన విజ్ఞాపన చేయుటకై పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. ఇవే సర్వాంగ కవచాలు. ఇవి మనకు దూరంగా లేవు, సమీపంగా ఉన్నాయి. రోమపత్రిక 13వ అధ్యాయం 14లో ప్రభు అన్నాడు, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై. ఎక్కడున్నాయంట ఇవి? క్రీస్తు యేసులో ఉన్నాయి. క్రీస్తు యేసులోనే మనకి సర్వాంగ కవచాలు ఉన్నాయి. ఈ సర్వాంగ కవచాలు మనం ధరించుకున్నప్పుడు మనము జయాన్ని పొందుకుంటాం. ఈ సర్వాంగ కవచాలు మనం ధరించుకోవటం వలన మనకు జరిగే మొదటి మేలు ఏంటంటే, 1 డిఫెన్స్, మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. 2 అఫెన్స్, శత్రువు మీద దాడి చేసి వాడిని లోపరుచుకోగలుగుతాం. సాతానుగాడికి చీకటి రాజ్యం ఎలాగ ఉందో దేవునిది వెలుగు రాజ్యం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో 2 విభిన్నమైన అధికారులు మనకు కనిపిస్తున్నారు. 1 పారసికుల రాజ్యాధిపతి ఒకడు, 2 మిఖాయేలు అను ప్రధాన అధిపతులు ఒకడు. దేశానికి ఒక అధిపతిని పెట్టాడు, రాష్ట్రాలకు అధిపతి, రాజ్యాలకు అధిపతి, జిల్లాలకు అధిపతి, మండలాలకు అధిపతి, గ్రామాలకి, వీధులకి, ఇంటికి కూడా ఒక అధిపతిని పెట్టాడు. వాడు అలా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు ఒక్కడు ప్రార్థన చేస్తుంటే దానియేలుకు జవాబునివ్వమని చెప్పి దేవుని ఆజ్ఞ బయలుదేరినప్పుడు గబ్రియేలు బయలుదేరాడు. గబ్రియేలు అనే దూతను 21 రోజు
ఎవరు అడ్డగించారు? పారసికుల రాజ్యాధిపతి. వాడు ఎవడనుకుంటున్నారు? భౌతికమైన అధిపతి కాదు, అంధకార సంబంధమైన అధిపతి. ఆ పారసికుల రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న దురాత్మ. ఇప్పుడు ఈ ఆత్మని జయించాలంటే గబ్రియేలు అను దూతకు కూడా ఎవరు సహాయం కావాల్సి వచ్చింది? ప్రధానుల్లో ఒకడైన మిఖాయేలు సహాయం కావాల్సి వచ్చింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. అతడు అంటున్నాడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా, నేను పారసికుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ పాపం ఈయన యుద్ధం చేసి 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 వచ్చాడు గబ్రియేలు. 21 రోజు ఎదుర్కొంటూనే ఉన్నాడు, యుద్ధం జరుగుతూనే ఉంది. చూడండి, మిఖాయేలు వచ్చిన తర్వాత బలం ఎక్కువైపోయి, ఈ బలం రావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా బలం. ప్రార్థన చేస్తుంటే బలం పెరుగుతూ ఉంటుంది మన సైడ్ నుంచి. నీకు నిజంగా జవాబు కావాలా ప్రార్థనకి? నీకు నిజంగా స్వస్థత కావాలా? నీకు నిజంగా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కావాలని నువ్వు కోరుకుంటే మాత్రం వేసిన మోకాళ్ళు దించొద్దు. ఉపవాసం ఉన్నా సరే ఉపవాసంలో కంటిన్యూ చేస్తూ ఉండు. అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? జవాబు వచ్చే వరకు చేయటమే ప్రార్థన. దానియేలు ఉపవాసం ఉన్నాడు, జవాబు వచ్చే వరకు ఉపవాసం ఉన్నాడు. 22వ రోజు జవాబు వచ్చింది ఆయనకి. 20వ వచనంలో అంటున్నాడు, నేను పారసికుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను, నేను బయలుదేరుచుండగానే గ్రేకీయుల దేశం యొక్క అధిపతి వచ్చును. ఇప్పుడు చూడు, ఈయన ఆల్రెడీ ఓడగొట్టి వచ్చాడు కదా. ఇప్పుడు ఈ పారసికుడకు అధిపతి ఏం చేస్తున్నాడు? గ్రేకీయుల దేశం యొక్క అధిపతిని కూడా పిలుచుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే మనం అనుకుంటున్న భౌతిక యుద్ధాల కంటే కూడా ఆత్మలోకంలో జరిగే యుద్ధాలు భయంకరంగా ఉంటాయి. అందుకే మనల్ని సైనికులతో పోల్చారు. సైనికుడమైన మనం చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటమే. నువ్వు ఇప్పుడు నీ యొక్క అప్పీల్ని దేవుడికి పెట్టుకున్నావు ప్రార్థన ద్వారా. ప్రభువా, ఈ బాధ పడలేకపోతున్నా, ఈ కష్టం పడలేకపోతున్నా, ఈ వ్యాధిని భరించలేకపోతున్నా, ఈ అప్పులు భరించలేకపోతున్నా, ఇలా నువ్వు రకరకాలుగా దేవుడి దగ్గర నీ అప్పీల్స్ అన్ని పెట్టుకున్నావు. భౌతికంగా విడుదల పొందుకోవాల్సింది ఎక్కడా? ఆత్మలోకంలో విడుదల రావాలి. నీ మీద పనిచేసేవాడు ఒక భయంకరమైన గ్రేకీయుడు అధిపతి అయినా, పారసికుడు అధిపతి అయినా, లేకపోతే ఇంక ఏ అధిపతికి నువ్వు మొక్కుకున్నావు ఎన్నాళ్ళు, వాళ్ళు నిన్ను విడిచిపోతారు అంత ఈజీగా? విడిచిపోరు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్నావు, యుద్ధ భూమిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు నీ పక్షాన దేవుని యొక్క అధిపతులందరూ యుద్ధం చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవుని సైన్యం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు విడుదల వస్తుంది తొందరగా. నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు తెలుసా? నీ మీద, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న అంధకార సంబంధమైన దురాత్మల సైన్యం ఎక్కువ ఉంది. నీ ప్రార్థన బలం సరిపోవటం. హెవ్ గాట్ మై పాయింట్? మొదటి విడుదల పైన ఆత్మలోకంలో జరగాలి, తర్వాతనే భూలోకంలో నీకు విడుదల వస్తుంది. అందుకే సర్వాంగ కవచాలు ధరించుకున్నాము అయిపోయిందని చెప్పేసి వెన్ను చూపి పారిపోయేవాడిగా ఉండకుండా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండాలి. యుద్ధంలో పోరాడాలంటే, జయించాలంటే నీకేం కావాలి? సర్వాంగ కవచాలతో పాటు ప్రార్థన అనే కీలకమైన క్రియాశీలకమైన ఆయుధం నీకు కావాలి. బైబిల్ ఏమంటుందంటే, మీరు భౌతికంగా పెదవులతో కాదు, ఆత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ఆత్మలో గద్దించడం నేర్చుకోవాలి. బాప్తీసం తీసుకొని నేను నీకు సరెండర్ అయ్యాను ప్రభువా, వాడి చేతిలో ఉండి నాకు విడుదల దయచేయని నువ్వేం చేస్తున్నావు? సరెండర్ అవుతున్నావు, దేవునికి సమర్పించుకుంటున్నావు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. అసలు సిసలైన యుద్ధం ఇప్పుడు ప్రారంభమైంది. ఇక నుండి నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? అప్ టు అవర్ లాస్ట్ బ్రీత్. నువ్వు జయిస్తేనే జీవకిరీటం. జయించకుండా కేవలం నేను ఓడిపోతానంటే, ఓడిపోతే సాతానుగాడి యొక్క బానిసవు. తర్వాత తీర్పు దినాన వాడికి ఏం జరిగిద్ది? వాడికి అగ్ని ఆరదు, పురుగు చావదు. అది శిక్ష వాడికి. వాడి సంబంధులందరికీ కూడా జరిగేది కూడా అదే. కాబట్టి మనం యుద్ధ రంగంలో యోధుల వలె ఉండాలి. డిఫెన్సివ్ వెపన్స్ ఉన్నట్టుగా అఫెన్సివ్ వెపన్ను కూడా మనం ధరించుకోవాలి. అంటే వాక్యము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం మనం ధరించుకొని విరోచితముగా పోరాడాలి. అపోస్తుడైన పేతురు గారు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి అని అంటాడు. కాబట్టి అటువంటి మనస్సు మనం ధరించుకోవాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, కన్నీరు వచ్చినా, రోగం వచ్చినా, వేదన, బలహీనత, రుగ్మత, కార్యాలు జరగకపోవటం, అప్పులు, ఆర్థిక సమస్యలు, గర్భఫలం లేకపోవటం, వివాహం అవ్వకపోవటం, ఇవన్నిటికీ కారణం సాతానుగాడు వేలుబడి. కాబట్టి విశ్వాసమైన మనం ఆ ఏలుబడి నుండి విడుదల పొందుకోవటం కోసం
సర్వాంగ కవచాలు ధరించుకొని నిత్యము ప్రార్థన చేసేవారమై ఉందుముగాక. యేసుక్రీస్తు నామములో మీ జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ నుండి ప్రభువు ఇదే రోజు ఇదే క్షణము మీకు విడుదల ప్రకటించునుగాక. ఆమేన్. నా కోసం ప్రార్థన చేయండి. నేను కొన్ని రోజులుగా ఈ దురాత్మల చేత పీడించబడుతూ దుఃఖపడుతున్నాను, వేదన పడుతున్నాను, శ్రమ పడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలకి 70 సంవత్సరాలు ఏ విధంగా అయితే శ్రమలు వచ్చాయో మా జీవితంలో కూడా అలానే ఉన్నాయి. యోబు గారికి ఎటువంటి శ్రమ వచ్చిందో అటువంటి శ్రమల్లోనే నేను బ్రతుకుతున్నాను. దావీదు గారిని సైతం మోసపుచ్చి వ్యభిచారిగా చేసిన అటువంటి దురాత్మల చేత మేము కూడా పీడించబడుతున్నాం. అమాయకులైన హవ్వాదాన్ని కూడా మోసం చేసి పండు తినేలాగా చేసిన అటువంటి దురాత్మల చేతనే మేము కూడా ఈరోజు మోసపోతున్నాము. ఓ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృపగలిగిన వాడ, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమా, మీకు స్తోత్రములు నాయన. విశ్వాసమైన మేము ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నామని ఈరోజు మాకు తెలియజేశావు. మేమందరం దేవుని సైనికులమైన మేము పోరాడుతూ జయించే శక్తి కోసం అడగాలని, ఆ శక్తి సర్వాంగ కవచాల ద్వారా మాకు నువ్వు అనుగ్రహిస్తావని ఈరోజు మాతో మాట్లాడావు ప్రభువా. నాయన 6 సర్వాంగ కవచాలు మేము ధరించుకోవాలి. డిఫెన్సివ్, అఫెన్సివ్ ఈ రెండింటిని కూడా అయా మేము ధరించుకొని ఈ యుద్ధ భూమిలో యుద్ధము చేయాలి. మా బిడ్డల కుటుంబాల మీద ఏ దురాత్మలు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, పితరులు ఆహ్వానించిన దురాత్మలు ఎన్నో ఏలుబడి చేస్తున్నాయి ప్రభువా. దయచేసి ప్రభువా మా బిడ్డలకు విడుదల దయచేయండి. రోగాన్ని తీసుకొచ్చే దురాత్మలు, అప్పులను తీసుకొచ్చిన దురాత్మలు, త్వరగా ఏవి పడితే అవి డెసిషన్ తీసుకొని అబాసుపాలైన దురాత్మలు, అబాసుపాలు చేసే దురాత్మలు, గర్భఫలం రాకుండా అడ్డగిస్తున్న దురాత్మలు, వివాహం కాకుండా అడ్డగిస్తున్న దురాత్మలు, ఇంటి మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలు, పిల్లలు వృద్ధిలోకి రాకుండా అడ్డగిస్తున్న దురాత్మలు, ఏవైతే నాయనా మా బిడ్డల కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ మా బిడ్డలు చేజవ్వకుండా, మా బిడ్డలు ఎదగకుండా, మా బిడ్డలు ఆశీర్వదించబడకుండా అడ్డగిస్తున్నాయో, రక్షణలోకి రాకుండా అడ్డగిస్తున్నాయో, మారు మనసు పొందకుండా అడ్డగిస్తున్నాయో, మందులు లేని వ్యాధులతో బాధిస్తున్నాయో, పరిశుద్ధుడా దయచేసి నాయన ఇప్పుడే ఈ క్షణమే మీరు దర్శించండి. మా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, శక్తి సరిపోవటం లేదయ్యా. నిరంతరము ప్రార్థన చేసే యోధులుగా, వీరోచితంగా పోరాడే సైనికులుగా మా బిడ్డల్ని దయచేసి బలపరచండి. సర్వాంగ కవచాలు ధరింప చేయండి ప్రభువా. మా ప్రియుడైన యేసయ్య, నిన్ను సైతం నాయన వాడు పడగొట్టాలని శోధించడానికి వచ్చాడు ప్రభువా. సమస్తము ఎరిగిన వాడు కనుక వాడిని గద్దించి పారిపోయేలాగా చేశావు. దేవుని హృదయానుసారుడు దావీదును కూడా పడగొట్టాడు ప్రభువా. మేము ఈ లోకంలో అనాలోచితంగా ఉంటే వాడు పడగొడతాడు. కాబట్టి సర్వాంగ కవచాలు ధరించుకొని నిత్యము ప్రార్థన చేసే యోధుల వల్లే మేము ఉండాలి. మేము గొప్ప యుద్ధ భూమిలో ఉన్నాము నాయన. యుద్ధ భూమిలో జయం పొందుకోవాలంటే నీ సహాయం మాకు కావాలి. నీ సైన్యాన్ని పంపు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సైన్యాన్ని పంపు. మా పక్షమున యుద్ధము చేయడానికి నీ సైన్యాన్ని పంపు. మేము జయించే వరకు కూడా మోకాళ్ళ మీద నుండి లేవకుండా ప్రార్థన చేసే అనుభవాలు, దానియేలు లాంటి ప్రార్థన అనుభవాలు మాకు ఇవ్వు. మా దేశాల మీద, మా రాష్ట్రాల మీద, మా జిల్లాల మీద, మా మండలాల మీద, మా గ్రామాల మీద, మా కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న అనేకమైన దురాత్మలు ప్రభా, వీటి నుంచి మాకు విడుదల కావాలి. శరీర సంబంధులు అయితే ప్రభా మేము జయించడానికి ఎంతో కొంత ప్రయాసపడతాం. మా కంటికి కనిపించని అయా శత్రువులతో మేము పోరాడుతున్నాం. పరిశుద్ధుడా, మా పక్షాన నువ్వు పోరాడి మాకు జయమిస్తామని మేము నమ్ముతున్నామయ్యా. ఈ యుద్ధంలో మేము నా ప్రభా వీరోచితంగా పోరాడాలి. వెన్ను చూపేవారంగా ఉండకూడదు, భయపడేవారంగా, పిరికి వాళ్ళం వల్లే ఉండకూడదయ్యా. నువ్వే చూసుకో ప్రభా అని నీకు వదిలేసే వాళ్ళంగా కూడా మేము ఉండకూడదు. సైనికుడు నాయన మేజర్ మీద అంత వదిలిపెట్టి పండుకోడు. సైనికుడు తన శక్తి కొలది పోరాడతాడు. ఎవరి విధులు వాళ్ళకి ఇచ్చావు, మా విధిని మేము నిర్వహించినట్లుగా ఇప్పుడే ఈ క్షణమే మమ్మల్ని బలపరచండి. మా బలహీనతలను తొలగించండి. నిత్యము వీరోచితంగా ప్రార్థన చేసే అనుభవాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా బిడ్డలకి రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించుటకు కృప దయచేయండి. పరిశుద్ధమైన తండ్రి, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు ఈ సంవత్సరం ఘనంగా జరిగించండి. ఇప్పుడు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు విడుదలను ఇవ్వండి. మా ప్రభువా, గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థతనివ్వండి. మా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, చిన్న బిడ్డలయ్యా. మా బిడ్డలను ఆయన డిస్టెన్షన్లో పాస్ అవుటకు కృప దయచేయండి. నీ కృపకు మా బిడ్డలను అప్పచెప్తున్నాం, బలపరచండి. పరిచర్య చేస్తున్న బిడ్డలు కృంగిపోకుండా నాయన బహుబలమైన పరిచర్య చేయనట్లుగా
మా బిడ్డల్ని ఆశీర్వదించండి, బలపరచండి. సర్వాంగ కవచాలు ధరించుకొని నాయన వీరోచితముగా పోరాటకు నాయన మా బిడ్డలకు శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాము. మెట్టుకు మేము బలవంతులమై ఉండాలి, శక్తివంతులమై ఉండాలి, ధైర్యంగా నిలబడే యోధుల వలె ఉండాలి, పట్టుదలతో ప్రార్థించే వాళ్ళమై ఉండాలి, మెలకువగలిగి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. దయచేసి మా అందరినీ, ఈ ప్రార్థనలు ఏకీభవించిన వాళ్ళందరినీ కూడా యేసు నామమున అట్టి రీతిగా ఆశీర్వదించండి. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. విధవరాండ్రుల ప్రక్షాళన వ్యాజ్యమడండి. అనాథలను మీరు కనికరించండి. బలహీనలను బలపరచండి. రోగులను స్వస్థపరచండి. పరదేశులను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.